ఇక్కడ మీకు రుజువు చేశా. వీళ్ళే సామాన్యమైన వ్యక్తులు కాదు. వీళ్ళు వన్ టౌన్లో అన్నదమ్ములు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు. మంచి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తులు. అంటే మీకు ఇవాళ ఎందుకు పెట్టానంటే మీతో మాట్లాడిచ్చాను. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల మీద కేసులు పెట్టారు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మామూలు తీసుకొచ్చి కేసు పెట్టి, ఎంత దుర్మార్గపు ప్రభుత్వం, ఎంత దుర్మార్గపు ఎల్లంపల్లి ఏంటి, ఎల్లంపల్లి సీన్ ఏంటండి మనకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారిని చంపేస్తాను, పొడిచేస్తాను. ఏంటండి ఇవన్నీ ఇవాళనండి? ఇవాళ ఎవరు మాట్లాడలేదు అండి. ఇప్పుడు ఎల్లంపల్లితో ఇసుకుపోయి దాదాపు 10 మంది కార్పొరేటర్లు వచ్చేసారు. అధికారం అనేది మనం ఒక్కరమే ఉపయోగించుకుంటే ఎలాగా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది మాతో పోరాడారు. నేను ఒక్కనే పోరాడానని చెప్పట్లా, చాలామంది మా వెనకాతలు వచ్చి పోరాడారు. అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో పార్టీ. చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది. పార్టీ ఆఫీసులో కానీ మా దగ్గర కానీ కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన, పార్టీలో చేరతామన్నా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు పాపం చూడకపోవచ్చు, ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు, మేము చూసాం. ఎవరైనా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగి ఎవరన్నా చంద్రబాబు గారిని, ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా పార్టీలో చేరతారంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే. ఎందుకంటే పాపం చూడకదన్నా ఇదవచ్చు. కాబట్టి ఈ పిరికి బందల గురించి మీకు చెప్పాలా, తప్పుడు కేసుల గురించి మీకు చెప్పాలి. ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నాన్న. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నావు నకలు భువనేశ్వర్ గారిని నానా మాటలన్నీ క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు. వాళ్ళ ఆవిడే చెప్పింది భువనేశ్వర్ గారు, నీ సారీని నేను తీసుకోవట్లేదని. అది పులిబిడ్డ ఆమె, పులిబిడ్డ ఆమె. మీరు కాదురా నాన్న, అటో పులి ఇటో పులి. ఎన్టీఆర్ బిడ్డ ఆమె, పులిబిడ్డ. ఆ రోజే చెప్పింది ధైర్యంగా, చూసా నీ సారీ నేను తీసుకోవట్లేదని. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? అది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. వీళ్ళని చూసన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మేము కూడా ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని ఆడిని ఈయన్ని సస్తావు పడుస్తావు చంపుతాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఎవరో అలా మాట్లాడకూడదు. మా నాయకుడు నేర్పిన సంస్కృతి అది మాకు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇలాగా? మా నాయకుడు మాట్లాడినాడు, చంద్రబాబు గారు మాట్లాడినాడు. కాబట్టి పదవుల గురించో పబ్బం గడుపుకోవడానికో మాట్లాడితే తర్వాత ఇలాగ ఉంటుంది. ఎవరికైనా నానా ఇది జరిగేది, ఇది చూసి అందరూ స్టడీ అవ్వండి. అందరూ స్టడీ అవ్వాలి. స్టడీ అయిపోయారు. వీకెన్ వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. తమ్ముడు ఒక్క క్షణం. ఎవరు చిచ్చే చంద్రబాబు గారు నన్ను వదులుకుంటారా? ఎవరిని చిచ్చి తీసుకోవద్దనలే తమ్ముడు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీకు అర్థం కావట్లా. సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహ జ్వాలల్ని తగ్గిద్దామని సోషల్ మీడియాను వాడుతున్నారు. దానికి చెప్తున్నా నేను సమాధానం. అంతేగాని నా జీవితాంతం నేను చంద్రబాబు గారితోనే ఉంటా. ఇంకో విషయం చెప్పనా, మరి మీడియా ముందు చెప్పచ్చో లేదో, నేను తెలుగుదేశం కంటే చంద్రబాబు నాయుడు పార్టీ. అప్పుడు నేను ఈ మాట ఎప్పటి నుంచో అంట.
అడగండి, వీళ్ళందరికీ తెలుసు. ఏమండి, మా ఇంట్లోని మాకు దైవ సమానులని ఫోటో ఉంటుంది. మాకు అంటే నాకు కాదు, మాకు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అది అయితే పోదు. తమ్ముడు, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అమెరికా వెళ్ళమనండి. జగన్మోహన్ రెడ్డిని అమెరికా వెళ్ళమనండి. అమెరికా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాడు.